మంచి సంగీతాన్ని అందించాలని. ఇప్పుడు వచ్చే వెస్ట్రన్ కల్చర్లో వస్తున్నటువంటి సాంగ్స్ మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఈరోజు పాడుకున్న సాంగ్ మళ్ళీ నెక్స్ట్ టైం మనం రిపీట్ చేసి పాడలేము, అలాంటి సాంగ్స్ వస్తున్నాయి. సో ఒక ఘంటసాల గారు పాడినటువంటి పాటలు, అదే అశోక్ కుమార్ గారు, మహమ్మద్ రఫీ గారు పాడినటువంటి పాటలు ఇప్పుడు కూడా మనం పాడుకుంటున్నాం. ఎందుకంటే సంగీతంలో అంత తీయదనం ఉంది. అలాంటి తీయదనాన్ని మరోసారి మన ప్రేక్షకులకి రుచి చూపెట్టాలనేసి ఈ మూవీని తీయడం జరిగింది. ఎలా చెప్పను, తమిళ్లో హిట్ అయినటువంటి ఒక మంచి లవ్ స్టోరీని కుమార్ గారు మన ఆంధ్ర ప్రేక్షకులకి అందిస్తున్నారండి. ఇప్పుడు విజువల్స్ చూసాం, సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఒక నేటివిటీ బ్యాక్డ్రాప్లో తీసినటువంటి సినిమా ఇది. తమిళ్లో మంచి హిట్ అయింది, మ్యూజికల్గా చాలా పెద్ద హిట్ అండి. పాటలు చాలా బాగున్నాయి. మన తెలుగు ప్రేక్షకులు కూడా తప్పకుండా ఈ సినిమాని ఆదరిస్తారని, కుమార్ గారు చేసేటటువంటి ప్రయత్నం సఫలీకృతం కావాలని, ఈ సినిమా ఆడియో చాలా పెద్ద హిట్ అయ్యి సినిమా కూడా మంచి విజయం సాధించాలని కుమార్ గారికి, అలాగే దీంతో అసోసియేట్ అయినటువంటి అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని, మంచి లాభాలు తీసుకురావాలని నా విషెస్ తెలియజేస్తున్నానండి కుమార్ గారికి. అలాగే అందరికీ కూడా చక్కని పేరు రావాలని కోరుకుంటున్నాను. ఎలా చెప్పను అంటే, ఒక ప్రేమ కథ, ఎన్నో ప్రేమ కథలు చూస్తున్నాం. మన టి రాజేంద్ర కాడి నుంచి మొదలెడితే ఇప్పుడు దాకా ప్రేమ కథలు వరుసగా హిట్. ఆ హిట్లో ఎలా చెప్పను అనే దగ్గర దీంట్లో హీరో హీరోయిన్ మధ్యలో లవ్లో ఒక నేటివిటీగా చూసుకుంటే ఒక చిక్కులు అంటే కోడి పిల్లలను పెట్టి వాడటం జరిగింది. అది బ్రహ్మాండమైన కాన్సెప్ట్. అట్లాగే మనం చూసాం, సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇంతకుముందు నచ్చావులే సినిమాకి ఆ కోడి పిల్లలను పెట్టి అప్పట్లో మన రవిబాబు గారి పబ్లిసిటీ మొత్తం దాని మీదే బేస్ చేసుకున్నారు. సో అదే నచ్చావులే హీరోయిన్ కూడా మనకి ఈ ఆడియో ఫంక్షన్కి వచ్చింది, మాధవీలత. సో ఆ నచ్చావులే రేంజ్, ఆ సెంటిమెంట్స్ అన్నీ కూడా దీంట్లో ఇదయ్యి గ్యారంటీగా ఈ సినిమా నచ్చావులే కంటే మంచి హిట్ అవ్వాలని. తాండ్ర కుమార్ గారు ఒక డబ్బింగ్ సినిమాతో స్టార్ట్ అయినా కూడా దీని డబ్బులతో ఫర్దర్గా ఇక ఆయన రెగ్యులర్గా తెలుగు సినిమాలే తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎలా చెప్పను, ఈ సినిమా టైటిల్ నాకు చెప్పినప్పుడు అంటే లవ్ స్టోరీ అని చెప్పారు, బట్ తమిళ్ డబ్బింగ్ ఫిలిం. సో ఇక్కడికి వచ్చి ఇప్పుడు ట్రైలర్స్ చూశాను. బేసిక్గా నాకు నేటివిటీ మూవీస్ అంటే చాలా ఇష్టం కంపేర్ టు అదర్ లవ్ స్టోరీస్, కాలేజ్ గోయింగ్ లవ్ స్టోరీస్ కంటే. అండ్ మోరోవర్ మనకి తమిళ్ మూవీస్ ఎక్కువగా నేటివిటీ బేస్తో చేస్తారు అండ్ లవ్ స్టోరీస్ చాలా న్యాచురల్గా ఉంటాయి, అంటే రియాలిటీకి చాలా దగ్గరగా చూపిస్తారు అని ఒక ఇంప్రెషన్ అయితే నాకుంది. అండ్ ఇప్పుడు వచ్చి ఇక్కడ ట్రైలర్స్ చూసిన తర్వాత ఐ ఫెల్ట్ ఇట్ ద సేమ్ థింగ్. అండ్ నాకు బాగా నచ్చింది, అంటే లైక్ హీరోయిన్ ఒక మంచి ఫ్యామిలీలో అండ్ హీరో వచ్చేసి కంప్లీట్లీ మాస్. సో ఓవరాల్ మూవీ కూడా ఆ రెండింటి మధ్యలో జరిగే లవ్ స్టోరీ చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నవేడేస్ తెలుగు డబ్బింగ్ ఫిల్మ్స్ తెలుగులో బాగా సక్సెస్ అవుతున్నాయి. సో ఈ మూవీ కూడా సక్సెస్ అయ్యి ప్రొడ్యూసర్కి మంచి బిజినెస్ అవ్వాలని, అట్ ద సేమ్ టైం మంచి మంచి సినిమాలు తెలుగులో కూడా ఇలాంటివి చేయాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. आप सबको बहुत ही धन्यवाद है बिकॉज़ एंड स्पेशली हमारा जो तमिल मूवी है कोड़ी कूवुदु वो तेलुगु में ट्रांसलेट करने के लिए thank you so much to one and all, and it's been a really good pleasure me being here, and இது என்னோட first entry into the Telugu industry. And I feel really grateful to come with Kodi Koovudu's Telugu version, Ela Cheppanu. And I hope you all will like the movie. Thank you so much. సినిమాలో హీరోగా నేను నటించున్నాను. ఎలా చెప్పను, ఈ సినిమా టైటిల్ మాత్రం కాదు, మీతో ఎక్కువ మాట్లాడాలంటే నేను మ్యాక్సిమం యూజ్ చేసే వర్డ్ కూడా ఇదిదా. కారణం అంటే నాకు తెలుగులో ఇన్కమింగ్లో ప్రాబ్లం లేదు, కానీ అవుట్ గోయింగ్లో కొంచెం ప్రాబ్లం ఉంది. బట్ తెలుగు పూర్తిగా నేర్చుకోవాలని నాకు చాలా ఆశగా ఉంది. అండ్ పూర్తిగా నేర్చుకొని నేను మీ ముందు మాట్లాడతాను. ఇప్పుడు కొంచెం ఇంగ్లీష్ ఎలా చెప్పను, एज अ फिल्म कहेंगे तो इट्स अ वेरी स्वीट सिंपलिस्टिक स्वीट स्टोरी. इसका जो बैकड्रॉप है वो बहुत प्यारा है. आई एम बेसिकली प्लेइंग अ चिक सेलर इन द फिल्म. चिक सेलर बाय इटसेल्फ साउंड्स अ लिटिल naughty when it's in English, but
जो कोड़ी होती है, कोड़ी के बच्चे, छोटी छोटी मुर्गियाँ बेचने वाला एक बंदा है, उसकी एक प्रेम कहानी है ये. So for all those people who have come here to encourage us on the audio release function,